మా వీధిలో ఓ పిచ్చి తండ్రి ఉండేవాడు. అతనికి 2 అమాయక బిడ్డలు. ఏదో ఉద్యోగం పుణ్యాన జీతం, పై ఆదాయం రెండూ కలిసి 2 ఇళ్ళు కొనేందుకు సహకరించాయి. ఇంకాస్త మిగిలింది. దాంతో పెద్దోణ్ణి డాక్టర్, చిన్నోణ్ణి ఇంజనీరింగ్ చేశాడు. వంటపని, ఇంటిపని చేతగాని కోడళ్లను తెచ్చుకున్నాడు. ఒకడు నా వైద్య వృత్తిని దేశసేవకే అంకితం చేస్తానని సిటీకి వెళ్ళిపోయాడు. అనారోగ్యవంతుడైన తండ్రిని చూడడానికి కూడా రాలేనంతగా దేశసేవలో నిమగ్నమైపోయాడు. మరొకడు అమెరికాకు దూసుకు వెళ్ళిపోయాడు. విమానంలో మళ్ళీ రాలేదు. అమెరికాలో స్వంతిల్లు కొన్నాడు. నాన్నకు స్కైప్లో చూపించాడు. కారు కొన్నాడు. వాట్సాప్లో పెట్టాడు. ఆ పిచ్చి తండ్రి ఊరంతా చూపించాడు. మా కారు అంటూ. అందులో తానెక్కి తిరగబోయేదీ లేదు. కొడుకు పుట్టాడు. ఫోటో తీసి వాట్సాప్లో పెట్టాడు. ఇక్కడ పిచ్చి తండ్రి తాత అయిపోయినందుకు సంతోషం పట్టలేకపోయాడు. ఆ మనవడ్ని అందరికీ చూపించి మురిసిపోయాడు. తాను ఎత్తుకొని తిరిగే భాగ్యం లేదు. ఆ పిచ్చి తండ్రికి అర్ధాంగిగా ఉన్న పిచ్చి తల్లి జీతం లేని పనిమనిషిగానే ఉండిపోయింది చివరి వరకు ఆ కుటుంబంలో. స్వదేశ సేవకు ఒకణ్ణి, విదేశ సేవకు మరొకణ్ణి ధారబోసాక చివరి దశలో మనకు సేవ చేయడానికి ఎవరున్నారు అని దిగులు పడ్డారు. ఎందుకూ పనికిరాని వెధవలు అని తన జీవితకాలం తన చేత తిట్లు తిన్న బావమర్దులే చివరకు అండగా నిలబడి సేవ చేశారు. చదువు అనేది కేవలం డబ్బును సంపాదించి పెట్టే ప్రక్రియ కాదు, సంస్కారాన్ని నేర్పే విద్య.